ఇప్పుడున్న హీరోస్ అందరు ఇప్పుడున్న వాళ్ళందరూ అన్న హార్డ్ వర్క్ అందరు కోఆపరేట్ చేసుకుంటా చేపిస్తారు మంచిగా చూసుకోరి ఫైట్ చేసేటప్పుడు శర్వాన్ ఏంది అఖిల్ ఏంది నాగచైతన్య ఏంది అందరూ సుమంత్ అన్న అందరు చాలామంది అందరు మంచిగానే చూసుకుంటారు గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా వస్తారు ఏం బాగున్నా వెంకటేష్ బాబు అయినా సరే నా గారితో చేసినాం అందరితో చేసినాం అన్న ఆల్మోస్ట్ పెద్ద హీరోలతో అందరితో బాలేబాబు ఏమే బాబురా కథానాయకుడు లొకేషన్కి వెళ్ళినప్పుడు అన్న ఒక చిన్న మాట బేసిక్గా బాలయ్య బాబు గారు అంటే కొంచెం కోపం గీపం అని చాలామంది అంటూ ఉంటారు నేను విన్నాను కొన్నిసార్లు చూసాను కూడా వీడియోస్ ఫ్యాన్స్ను కొట్టడం జరిగింది అది అందరికి తెలిసిందే నిజంగా చెప్పండి ఎలా ఉంటారు లొకేషన్లో ఆయన కోపంగా ఉంటారా ఆయన దగ్గరికి పోలేరన్న ఎవరు అంతేనా అంటే ఇప్పుడు ఫ్యాన్ సింహం ఎట్లా అంటారు సింహమే అనుకో ఇక ఫ్యాన్ లెక్క ఉండాలి కదా ఇప్పుడు ఆయన కొట్టిండు అంటారు కదా కొట్టే జాగాలో చూడరు మీరు ఆడు సెల్ఫీ తీసుకొని ఇట్లా వేస్తుండు చూసినా చేయలేస్తారు ఇట్లా ఇట్లా చేతులు పెట్టి అది చేస్తారు ఆయన ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి అంటాడు ఆయన ఎట్లుండాలంటే డిసిప్లిన్ ఉండాలి ఇంకోటి ఏం చెప్పనా ఒక మాట అంటారు సామెత అంటే ఇంటి మమ్మల్ని గిట్ట అంటారు మమ్మ గిట్ట చెప్తుండే కోపం ఉండని దగ్గరనే అన్నం ఉంటుంది అంట కోపం పడతాడు కానీ మళ్ళీ కరారా అనే తత్వం ఉంది ఇక రారా అన్నప్పుడు ఆ మీడియా తీయాడు కొట్టినప్పుడే తీస్తాడు కొట్టిండు అని అంటారు అదే చేస్తాడు అట్లా ఉంటుంది కొట్టినప్పుడే తీస్తాడు ఆయన పక్క ఇప్పుడు కొన్ని విషయాలలో ఎట్లా అంటే ఆయన పక్కకున్న వాళ్ళు కొంచెం ఆయనకి ఏమన్నా చెప్పగానే ఆయన రేజ్ అయ్యి చెప్పడమే ఉంటాయి కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని మొన్న జరిగినవి కదా తెలిసిందే కదా మీకు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకులే ఆయన మిల్టంటే అలా వాళ్ళు చిన్నప్పటి నుంచే పుట్టి పెరిగిన పైసలు అన్న వాళ్ళకి ఏదో తెలియదా ఏంటంటే పబ్లిక్ అనేది ఏంటంటే అభిమానంతో ముందుకు వస్తారు మీద చేతులు వేసేస్తారు ఇవాళ సెల్ఫీలు అని అయిపోయినాయి మీద చేసి సెల్ఫీ దిగిపోతే కొట్టిండు ఏమరా నువ్వు చేస్తావు మీద ఇట్లా అయిపోతుంది అదే నువ్వు ఫోటో దిగినావు అనుకో ఇట్లా నిలబడతావు సార్ అంటే ఇట్లా చేతులు కట్టుకుంటూ ఇది ఉంటుంది ఇప్పుడు చేతులు పట్టుకునే ఛాన్సే లేదు ఒక ఫ్రీగా ఒక ఫ్రెండ్ లెక్క అయిపోతుంది మనం వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది ఆ విషయంలో నువ్వు అనేది అన్నాడు నువ్వు పూలు వేస్తున్నావు చేస్తున్నావు పూలతో ఇట్లా కొడతారు చేస్తారు అట్లా ఉంటుంది ఏమరా అలాగా మారాబా అంటే ఆయన ఫ్రీగా ఉంటాడు ఇప్పుడు ఎవరైనా నా మనిషి అనుకునేటప్పుడు ఏమరా